ममता की मूरत माँ जग में तेरा साया, ममता की मूरत माँ जग में तेरा साया तेरी। ఓం శాంతి 3/6/21 మధురమైన పిల్లలు, శివబాబా మిమ్మల్ని మీ నుండి పువ్వులు, హారాలు అలాంటివి ఏవి స్వీకారం చేయరు. ఎందుకంటే ఆయన పూజారిగా కారు. మీరు సంగమయుగంలో పుష్పాల హారాన్ని మీరు కూడా వేసుకోవడానికి లేదు అన్నారు. ప్రశ్న: భవిష్యత్తు రాజ్య సింహాసనానికి అధికారులు ఎవరవుతారు? జవాబు: ఎవరైతే ఇప్పుడు మాతాపిత హృదయ సింహాసనాన్ని జయిస్తారో వాళ్ళే భవిష్యత్తు సింహాసనాసీనులు అవుతారు. వండర్ ఏంటంటే పిల్లలు మాతాపితల మీద కూడా విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కష్టపడి మాతాపిత కన్నా ముందుకి వెళ్తారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరాని. ఓం శాంతి. మధురాతి మధురమైన తప్పిపోయి దొరికిన పిల్లలు పాట అయితే విన్నారు కదా. ఈ పాటల నుండి ఈ పాటతో సర్వవ్యాపి అన్న జ్ఞానం కాస్త ఎగిరిపోతుంది. స్మృతి చేస్తారు కదా, ఇప్పుడు భారతదేశం చాలా దుఃఖితమైంది. డ్రామానుసారం ఇవన్నీ పాటలు తయారయ్యాయి. ప్రపంచం వాళ్ళకి ఇది తెలియదు. బాబా వచ్చేదే పతితుల్ని పావనంగా చేయడానికి, దుఃఖితుల్ని దుఃఖాల నుండి లిబరేట్ చేసి సుఖం ఇవ్వడం కోసం. పిల్లలు తెలుసుకున్నారు, అదే బాబా వచ్చున్నారు. పిల్లలకి గుర్తించడం జరిగింది. స్వయం కూర్చుని చెప్తున్నారు, నేను సాధారణ తనువులో ప్రవేశమై మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని మీకు నేను చెప్తాను అన్నారు. సృష్టి ఒక్కటే, కాకపోతే అదే కొత్తదవుతుంది, మళ్ళీ అదే పాతదవుతుంది. ఎలాగైతే శరీరం చిన్నప్పుడు కొత్తగా ఉంటుంది, తర్వాత పాతదైపోతుంది. కొత్త శరీరం, పాత శరీరం, రెండు శరీరాలు అనవు కదా, ఉండేది ఒకటే శరీరం. అలాగే ఉండేది ఒకటే ప్రపంచం, అదే కొత్తది మళ్ళీ తిరిగి పాతదవుతుంది. అంతేగాని ప్రపంచం మాత్రం ఒక్కటే. కొత్తది నుండి ఇప్పుడు పాతది అయ్యింది. అయితే కొత్తదిగా ఎప్పుడు ఉండేది అది ఎవ్వరూ చెప్పలేరు. బాబా వచ్చి చెప్తారు, పిల్లలు ఎప్పుడైతే కొత్త ప్రపంచం ఉండేదో అప్పుడు ఈ భారతదేశం ఎలా ఉండేది? కొత్తదిగా ఉండేది. సత్యయుగం అనేవారు దాన్ని. అదే భారతదేశం మళ్ళీ ఏమైంది? పాతదైపోయింది. దీనిని పాతది, ఈ పాతదాన్ని ఏమంటారు? ఓల్డ్ వరల్డ్ అంటే పాత ప్రపంచం. న్యూ వరల్డ్ నుండి మళ్ళీ ఏమవుతుంది? ఓల్డ్ వరల్డ్ అంటే కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచంగా మారుతుంది. మళ్ళీ దాన్ని కొత్తదిగా తయారు చేయాలి, పాతదైన దాన్ని. కొత్త ప్రపంచాన్ని బాబా పిల్లలకి సాక్షాత్కారం చేయించారు. అచ్చా, ఆ కొత్త ప్రపంచానికి ఇంతకీ యజమానులుగా ఎవరు ఉండేవాళ్ళు అంటే తప్పకుండా ఎవరుండేవారు? లక్ష్మీ నారాయణలే ఉండేవాళ్ళు యజమానులుగా. ఆది సనాతన దేవీ దేవతలో ఆది సనాతన దేవీ దేవతలే ఆ ప్రపంచానికి యజమానులే ఉండేవాళ్ళు. ఇది బాబా పిల్లలకి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. అయితే బాబా అంటారు, ఇప్పుడు నిరంతరం ఇదే స్మృతి చెయ్యండి. బాబా పరంధామం నుండి మనని చదివించడానికి వచ్చారు, రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చారు. మహిమంతా ఆ ఒక్కంతే, ఈయనకంటూ ఏ మహిమ లేదు అంటున్నారు బాబా. ఈ సమయంలో అందరూ తుచ్చ బుద్ధిలే, ఏమీ అర్థం కాదు, అందుకే నేను వస్తాను, అందుకే గీత తయారయ్యింది అంటున్నారు బాబా. సర్వవ్యాపి అన్న జ్ఞానమే కాస్త ఎగిరిపోతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్రని వేయవలసిందే అంటున్నారు బాబా. బాబా గడికి అంటారు, దేహాభిమానం వదిలేయండి, మిమ్మల్ని మీరు ఆత్మాభిమానిలు అవ్వండి. ఇంకా ఈ కర్మేంద్రియాల ద్వారా శిక్షణ, బాబా ఏదైతే శిక్షణ ఇస్తున్నారో దాన్ని ధారణ చేసుకోండి. భలే ఈ బాబాని కూడా బ్రహ్మ బాబాని కూడా నడుస్తూ తిరుగుతూ చూస్తూ ఉంటారు. భలే ఈ బాబాని
కానీ స్మృతి ఎవరిని చేయాలి? శివబాబాని చెయ్యాలి. ఇలా అనుకోండి. ఏంటంటే ఏం చేస్తున్నా శివబాబావే అన్నీ చేస్తున్నారు అనుకోండి. బ్రహ్మ కాదు, బలైన రూపం ఈ కళ్ళతో మీకు కనిపించవచ్చు, కానీ చేస్తున్నది ఎవరు అంటే శివబాబా చేస్తున్నారు. మీ బుద్ధి శివబాబా వైపుకే వెళ్ళాలి అన్నారు. శివబాబావే లేకపోతే ఈయన ఆత్మ, ఈయన శరీరం ఎందుకు పనికి రాదు అన్నారు బాబా. అందుకే ఎప్పుడు ఏమనుకోవాలంటే ఈయనలో శివబాబా ఉన్నారు, ఈయన ద్వారా బాబా చదివిస్తున్నారు. మీకు ఈయన టీచర్ కాదు, బ్రహ్మబాబా మీకు టీచర్ కాదు. సుప్రీం టీచర్ ఎవరు అంటే ఆయన్నే స్మృతి చెయ్యాలి. ఎప్పుడూ కూడా దేహాన్ని జ్ఞాపకం చేసుకోకండి, ఏ దేహాన్ని కూడా స్మృతి చేయకండి. బుద్ధి యోగం బాబాతోనే పెట్టుకోండి. పిల్లలు స్మృతి చేస్తారు, మళ్ళీ తిరిగి వచ్చి జ్ఞాన యోగాలు నేర్పించు. పిల్లలు ఏమని స్మృతి చేశారు? బాబా రా, మళ్ళీ మాకు ఈ జ్ఞాన యోగాల్ని నేర్పించు. పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరు ఈ రాజయోగాన్ని నేర్పించేలేరు. పిల్లల బుద్ధిలో అదే గీతా జ్ఞానం బాబా అంటున్నారు ఉంది కదా, అదే గీతా జ్ఞానమే వింటున్నాం. బాబా అదే గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. తర్వాత ఈ జ్ఞానం కాస్త ప్రాయలోపం అయిపోతుంది. అక్కడ ఈ జ్ఞానంతో మనకి పని లేదు. సత్యయుగంలో రాజధాని స్థాపన అయిపోయింది, ఇంకా సద్గతి అయిపోతుంది. జ్ఞానం ఏదైతే ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు జ్ఞానం? దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్ళడం కోసం జ్ఞానం ఇచ్చారు. ఇంకా ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా భక్తి మార్గం యొక్క విషయాలు అవి. అయితే మనుషులు ఎప్పుడైతే జపాలు తపాలు అన్నీ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా భక్తి మార్గం యొక్క విషయాలు అన్నారు బాబా. దాని ద్వారా నన్నెవ్వరూ కలుసుకోలేరు. బాబా అంటున్నారు ఆత్మ యొక్క రెక్కలు తెగిపోయి. ఎందుకు? ఆ రెక్కలు తెగిపోబట్టే అది రాతి బుద్ధిగా అయిపోయింది. రాయి నుండి మళ్ళీ పారసిగా మార్చడానికి బాబా అంటారు నేను రావాల్సి వస్తుంది. బాబా అంటారు ఇప్పుడు ఎంతమంది మనుషులు ఆవాలాగా, ఆవాలు ఎలాగున్నాయో అలాగ నిండిపోయారు మనుషులందరూ ప్రపంచంలో. ఇప్పుడు వీళ్ళందరూ పోతారు, అంతా పోయేదే, సమాప్తి అయిపోతుంది. సత్యయుగంలో ఇంతమంది మనుషులు ఉండరు. కొత్త ప్రపంచంలో వైభవాలు ఎక్కువ ఉంటాయి, మనుషులు తక్కువ ఉంటారు. ఎక్కడో మనుషులు ఎక్కువ, తినడానికి కూడా తిండి దొరకదు. పాత బాబా అంటున్నారు ఎలాంటి నేల అంటే ఇది బీడు పడిపోయిన నేల, ఏ సారం లేని నేల. ఆఖరికి ఇది కొత్తదిగా తయారైపోతుంది. ఇసుక నేలకు అలాగ అయిపోయింది, ఆఖరికి ఇందులో ఏం సారం లేదు, ఇది కూడా మళ్ళీ కొత్తది అయిపోతుంది. అక్కడ అన్ని ఎవ్రీథింగ్ న్యూ అన్నాడు, అన్నీ కొత్తవే. పేరే ఎంత స్వీట్ తెలుసు దాని పేరు, ఏది? హేవీను, బహిస్తు, దేవతల యొక్క కొత్త ప్రపంచం. పాతది బాబా అంటున్నారు, పాతది విరగొట్టి కొత్త దాంట్లో కూర్చోవాలి అని మనసు ఉంటుంది కదా, పాతది విరగొట్టేయాలి, ఇంకా కొత్తది తయారు చేసుకుని కూర్చోవాలి. ఇప్పుడు కొత్త ప్రపంచం స్వర్గంలోకి వెళ్ళే విషయం ఇప్పుడు ఇది. దీనితో పాత శరీరానికి, ఇందులో పాత శరీరానికి ఏం వాల్యూ లేదు. శివబాబాకి అయితే శరీరమే లేదు. పిల్లలు అంటారు బాబా మేము మీకు పులహారం వేస్తాము అంటారు, వెయ్యమా అని అడుగుతారు. బాబా అంటారు ఒకవేళ ఈయనకి బాబా శివబాబా ఈయనలో ఉన్నారు కదా, ఈయనకి హారం వేసారనుకోండి మీ బుద్ధి యోగం ఈయన మీదకి వెళ్ళిపోతుంది. శివబాబా అంటారు నాకు ఈ హారాలతో పనే లేదు, ఈ దండలతో నాకేం పని లేదు, మీరే పూజ్యులు అవుతారు, పూజారీలు మీరే అవుతారు, కాబట్టి మీరే పూజ్యులు, మీరే పూజారీలు. కాబట్టి అందుకే కదా మీ చిత్రాన్ని తయారు చేసుకుని పూజ చేసుకుంటున్నారు.
బాబా అంటారు, నేను పూజ్యుణ్ణి కాను, నాకు పువ్వులతో, ఈ పూల హారాలు పువ్వులతో నాకు పని లేదు, నేను ఎందుకు వేసుకోవాలి? అందుకే నేను ఎప్పుడూ పూల మాలలు తీసుకోను, పూలదండలు ఏవి తీసుకోను అన్నారు. మీరే పూజ్యులు అవుతారు, ఎంత కావాలంటే అంత వేసుకోండి మీరు. నేనైతే పిల్లలకి అత్యంత ప్రియమైన బాబా అంటారు ఒబీడియంట్ సేవాధారి, చాలా అత్యంత ప్రియమైన ఎవరిని బాబా అంటారు ఒబీడియంట్, విధేయత కలిగిన తండ్రిని, అత్యంత విధేయునైన తండ్రిని, టీచర్ని, సర్వెంట్ని కూడా. ఎప్పుడైతే పెద్ద పెద్ద రాయల్ వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారా, వాళ్ళు ఎప్పుడు కింద సంతకం చేసినప్పుడు మింటో కర్నేజ్ అంటే మేము చాలా ఎవరిమి విధేయులము అని రాసుకుంటారు. వాళ్ళని వాళ్ళు లార్డ్ అని ఎప్పుడు రాసుకోరు. భలే వాళ్ళు అంతంత పెద్ద పెద్ద వాళ్ళు, కానీ లార్డ్ అని రాయరు. కానీ ఇప్పుడు ఇక్కడో శ్రీలక్ష్మి, శ్రీనారాయణ, శ్రీ ఫలానా, అందరికీ శ్రీ అని పేరు వేసేసుకుంటూ ఉంటారు. కాబట్టి బాబా కూర్చొని చెప్తున్నారు, ఇప్పుడు ఈ శరీరాన్ని మీరు అస్సలు జ్ఞాపకం చేసుకోకండి, మిమ్మల్ని మీరు ఆత్మ నిశ్చయం చేసుకోండి, నేను ఆత్మని, బాబాని స్మృతి చేయండి అన్నారు. ఈ పాత ప్రపంచంలో ఆత్మ శరీరం రెండు పతితమే. బంగారం 9 క్యారెట్ల బంగారం అనుకోండి, నగ కూడా 9 క్యారెట్లదే తయారవుతుంది. బంగారంలో కల్తీ పడుతుంది కదా. ఆత్మని ఎప్పుడూ కూడా నిర్లేపి అని మటుకు అనుకోకండి. ఎలాగైతే భక్తిలో అంటారు కదా, ఆత్మ నిర్లేపి, దానికి ఏ లేపక్షేపాలు అంటుకోవు. లేపక్షేపాలు అంటే పాపపుణ్యాలు ఏవి ఆత్మకు అంటుకోవంటారు. కానీ మీరు అలా ఎప్పుడు ఆత్మ నిర్లేపి అనుకోకండి. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు ఉంది. ఆత్మలోనే పాపపుణ్యాలన్నీ చేరేది ఎక్కడ అంటే ఆత్మలోనే. మీరు అర్థకల్పం 21 జన్మల కోసం ప్రారంధాన్ని పొందుతారు. దానికోసం మరి 21 జన్మలు, అర్ధకల్పం అంటే 21 జన్మలు ప్రారంధాన్ని పొందాలి అంటే ఎంత పురుషార్థం చేయాలి. కానీ పిల్లలు గడిగడికి మర్చిపోతారు. శివ్ బాబా బ్రహ్మ ద్వారా మనకి శిక్షణ ఇస్తున్నారు. బ్రహ్మ ఆత్మ కూడా ఆయన్నే స్మృతి చేస్తుంది. బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మ వతనవాసీలు. బాబా ముందు సూక్ష్మ సృష్టిని రచిస్తారు. నిర్వాణ ధామం ఉన్నతోన్నతమైన ధామం. ఆత్మలకి బాబా అంటారు, ఆత్మల యొక్క నిర్వాణ ధామం చాలా పైన ఉంటుంది. ఒక్క భగవంతుడనేవాడు ఒక్కడే, అందరూ భక్తులు ఆయన్ని స్మృతి చేస్తారు. కానీ తమ ప్రధానం అయిపోయారు, బాబాని మర్చిపోయారు, రాయి రప్ప అన్నిటినీ పూర్తి చేస్తూ ఉంటారు. మనకి తెలుసు ఏదైతే ఇక్కడ నడుస్తున్నదో డ్రామా షూట్ అయిపోతూనే ఉంది. ఓ పక్క పాతది రిపీట్ అవుతున్నది, కొత్తది షూటింగ్ అయిపోతున్నది. డ్రామా ఒకసారి షూటింగ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా పక్షి ఎగిరిందనుకోండి, అది గడికి రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి బాబా అంటారు, ఏదైనా ఎగిరింది, ఒక ఏది బాబా అంటారు, ఒక సీతాకోక చిలక ఎగిరినా, లేకపోతే ఇంకో ఏగ ఎగిరినా, ఇంకో ఏదైనా ఎగిరింది అనుకోండి, ఆ ఎగిరింది అలా షూటింగ్ అయిపోతుంది. మళ్ళీ ఎన్నిసార్లు చూసినా అది అదే రిపీట్ అవుతుంది. ఇది కూడా డ్రామా సెకండ్ రిపీట్ అవుతూ ఉంటుంది, షూటింగ్ అయిపోతూ ఉంటుంది. ఇది తయారైపోయిన డ్రామావే తయారవుతున్నది. మీరు యాక్టర్స్ మొత్తం డ్రామా అంతటినీ కూడా సాక్షి చూస్తున్నారు.
ఒక్కొక్క సెకండు డ్రామా అనుసారమే గడుస్తున్నది, పాస్ అవుతున్నది. ఆకు కదిలింది, డ్రామా పాస్ అయిపోయింది. ఇలా అనుకుంటున్నారేంటి కాంపిటీషన్? ఇలా అనుకోకండి. ఆ కాకు కూర్చుని భగవంతుడు కదుపుతూ ఉంటాడని, ఆయన ఆజ్ఞతోనే అన్ని ఆకులు నడుస్తూ ఉంటాయని. అలాగేం కాదు, ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. దీనిని చక్కగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. బాబా వచ్చి రాజయోగం నేర్పిస్తారు, ఇంకా డ్రామా యొక్క నాలెడ్జ్ ఇస్తారు. చిత్రాల్లో కూడా ఎంత మంచిగా తయారయ్యి, సంగమయుగం దగ్గర గడియారం ముళ్ళు అక్కడ పెడతారు. కలియుగ అంతిమం, సతయుగ ఆది, అది సంగమం అన్నమాట. గడియారం ముళ్ళు రెండిటి మధ్యలో ఉంటుంది సంగమం. ఇప్పుడు పాత ప్రపంచంలో అనేక ధర్మాలు, కొత్త ప్రపంచంలో ఇవేవి ఉండవు. పిల్లలు మీరు ఎప్పుడు ఇలాగే అనుకోండి. ఏమనుకోవాలి? మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? బాబా చదివిస్తున్నాడు. మేము ఈశ్వరీయ విద్యార్థులము, మేము గాడ్లీ స్టూడెంట్స్మి. భగవాను వాచ ఏమంటున్నారు బాబా? నేను మీకు రాజయోగం నేర్పించి మిమ్మల్ని రాజాల్లా తయారు చేస్తాను. రాజా ఎవరు? లక్ష్మీనారాయణని. రాజులు కూడా, ఇక్కడ రాజులు కూడా ఏం చేస్తారు? ద్వాపరం నుంచి లక్ష్మీనారాయణని పూజ చేస్తారు. కాబట్టి వాళ్ళలాగా పూజ్యులుగా తయారు చేసింది నేనే అంటున్నారు శ్రీబాబా. ఎవరైతే పూజ్యులుగా ఉండేవాళ్ళో వాళ్ళే పూజారీలు అయ్యారు. పిల్లలు మీకు అర్థమైంది కదా, మేమే పూజ్యులుగా ఉండేవాళ్ళం, తర్వాత మేమే మళ్ళీ పూజారీలు అయ్యాం. బాబా అలా తయారు కారు. బాబా అంటారు, నేను పూజారిని కాను, నేను పూజ్యుణ్ణి అవును. అందుకే నేను హారాలు వేసుకోను, దండలు వేసుకోను, నీకు వేసుకోవాల్సిన అవసరం రాదు. అలాంటప్పుడు నేను ఎందుకు ఈ పువ్వుల్ని స్వీకరించాలి? మీరు కూడా వాస్తవంలో స్వీకరించడానికి లేదు. నియమం అనుసారం ఆ దేవతలకి మాత్రమే హక్కు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆత్మ శరీరం రెండు పవిత్రమైనవి. వాళ్ళే పూల దండలకి కానివ్వండి, పువ్వులకు కానీ హక్కుదారులు ఎవరు అంటే దేవతలు మాత్రమే. అక్కడ స్వర్గంలో ఎంత సుగంధంతో నిండిన పుష్పాలు ఉంటాయి. బాబా అంటారు, పువ్వులు అసలు దేనికోసం? సువాసన కోసమే పువ్వులు. వాసన లేని పువ్వులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వాస్తవంలో పువ్వులు దేనికోసం అంటే మంచి సువాసన కోసం, వేసుకోవడం కోసం కూడా ఉంటాయి. భలే దాన్ని పెట్టుకుంటారు, వేసుకుంటారు. బాబా అంటారు, మీరు ఇప్పుడు పిల్లలు విష్ణు మెడలోని హారంగా అవుతున్నారు. నెంబర్ వారీగా మీరు సింహాసనం మీద కూర్చుంటారు. ఎవరు ఎంత కల్పం ముందు పురుషార్థం చేశారో ఇప్పుడు చేస్తున్నారు, అంతే చేయడం మొదలుపెడతారు. కల్పం ముందు ఎంత చేశారు, ఇప్పుడు అంతే చేయడం అంతే చేస్తారు. నెంబర్ వారీగా అయితే ఉంటారు. బుద్ధి అంటుంది కదా, పలానా పిల్లవాడు చాలా సర్వీసబుల్లో, ఎలాగైతే దుకాణం ఉంటుందో సేట్ ఉంటారో, వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారు, మేనేజర్లు అవుతారు. బాబా అంటున్నారు, కింద వాళ్ళకు కూడా లిఫ్ట్ లభిస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతారు, దుకాణంలో ఉంటే సేట్ అయిపోతూ ఉంటారు. ఆ దుకాణాన్ని సంభాళిస్తూ కూడా వాళ్ళు సేట్లు అయిపోతారు, లేకపోతే పార్ట్నర్స్ అయిపోతారు, మేనేజర్లు అయిపోతూ ఉంటారు. అంటే ఏమవుతుంది, వాళ్ళ కిందనున్న వాళ్ళకి కూడా లిఫ్ట్ దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. పిల్లలకి కూడా మాతాపితల మీద విజయాన్ని పొందాలి. మీకైతే వండర్ అనిపిస్తుంది, మాతాపిత కన్నా ముందు మేము ఎలా వెళ్ళగలము? బాబా పిల్లలని బాబా అంటారు, కష్టపడి పిల్లల్ని యోగ్యులుగా తయారు చేస్తారు, సింహాసనాశీలుగా తయారు చేయడం కోసం. అందుకే అంటారు బాబా, ఇప్పుడు నా హృదయ రూపీ సింహాసనాన్ని మీరు జయించినట్లయితే
భవిష్యత్తులో మీరు సింహాసనాసీనులు అవుతారు. పురుషార్థం ఎంతగా చెయ్యాలంటే నరుని నుండి నారాయణ అయిపోయేటట్టు చెయ్యాలి. బాబా అంటే లక్ష్యం ముఖ్యంగా ఒకటే. ఎందుకంటే రాజధాని స్థాపన అవుతున్నది, అందులో వెరైటీ పదవులు ఉన్నాయి. మీరు మాయని జయించడానికి పూర్తి పురుషార్థం చెయ్యాలి. పిల్లలు వాళ్ళని మీరు ఇంట్లో పిల్లల్ని వాళ్ళని ప్రేమగా నడిపించండి, కానీ ట్రస్టీ అయి ఉండండి. భక్తి మార్గంలో అంటారు కదా, భగవంతుడా ఈ పిల్లలు ఇల్లు వాకిలు నువ్వు ఇచ్చిందే కదా, మీరే కదా అంతా ఇచ్చారు అని. మీరే తీసుకోండి, ఇవేవి మావి కాదు, మీరే తీసుకోండి. అచ్చా, మరి ఎడవలసిన విషయం లేదనుకుంటాను అన్నారు. కానీ ఇది ఏడుపుల ప్రపంచం. మనుషుల కథలు చాలా చెప్తూ ఉంటారు. మోహజీతరాజా కథ కూడా చెప్పిస్తూ ఉంటారు. అయినా బాబా అంటున్నారు, దుఃఖం ఉండదా? ఒక శరీరం వదిలేసి ఇంకోటి తీసుకుంటున్నారు, ఇంకెందుకు ఇందులో దుఃఖపడవలసిన అవసరం లేదు కదా. బాబా అంటారు, ఆ కథ చెప్తారు, ఎవ్వరూ దుఃఖం అనుభవించలేదు ఆ కథలో అని. ఒక శరీరం వదిలి ఇంకో శరీరం తీసుకున్నారు. బాబా అంటే సత్యయుగంలో రోగాలు అన్నవి ఎప్పుడు ఎవరికి ఉండవు. ఎవరు హెల్దీగా నిరోగి కాయ ఉంటుంది. 21 జన్మలకి పిల్లలు అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి. అక్కడుండే ఆనవాయితీ పద్ధతులు ఎలా నడిచాయో, ఏం డ్రెస్సులు వేసుకుంటారో, స్వయంవరం అది ఎలాగవుతుందో, ఇవన్నీ పిల్లలు మొదట్లో సాక్షాత్కారం చేసుకున్నారు. ఆ పాత్ర అంతా గడిచిపోయింది. ఆ సాక్షాత్కారాలు చేసుకునే పాత్ర అంతా గడిచిపోయింది. ఆ సమయంలో ఇంత జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు రోజుకి పిల్లల్లో శక్తి ఎక్కువ వస్తుంది. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. వండర్ కదా, పరంపిత పరమాత్మది ఎంత భారీ పాత్ర, ఎంత గొప్ప పాత్ర. స్వయం కూర్చొని చెప్తున్నారు, భక్తి మార్గంలో కూడా నేను పైన కూర్చునే ఎంత పనో చేస్తాను. భక్తి మార్గంలో కూడా కిందని కల్పానికి ఒక్కసారి కిందకు వస్తాను. చాలామంది నిరాకార పూజారీలు కూడా ఉంటారు. కానీ నిరాకార పరమాత్మ ఎలా వచ్చి చదివిస్తారు అనేది మాత్రం ఎవరికి తెలీదు. ఎందుకంటే ఆ విషయాన్ని లేకుండా చేయిస్తారు, ఎగరగొట్టేశారు. గీతలో శ్రీకృష్ణుడి పేరు వేశారు, అందుకే నిరాకారుడి మీద ప్రీతి కాస్త అందరికీ పోయింది. ఇది పరమాత్మే వచ్చే సహజ రాజయోగాన్ని నేర్పించారు. ఇంకా ప్రపంచాన్ని పరివర్తన చేశారు, ప్రపంచాన్ని మార్చారు. ప్రపంచం అన్నది మారుతూనే ఉంటుంది, యుగాలు తిరుగుతూనే ఉంటాయి. ఈ డ్రామా చక్రంని మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. మనుషులకి ఏమీ తెలీదు. సతయుగంలో దేవీ దేవతలకు కూడా తెలీదు. దేవతల గుర్తులు మాత్రం ఉండిపోయి, వాళ్ళ చిహ్నాలు ఉండిపోయి. అందుకే బాబా చెప్తారు, ఎప్పుడు ఇలా అనుకోండి, మేము శివ బాబాకే పిల్లలం, మేము శివ బాబా వాళ్ళం అనుకోండి. శివ బాబావే మమ్మల్ని చదివిస్తున్నారు, మేము శివ బాబాకి పిల్లలము. శివ బాబా ఈ బ్రహ్మ ద్వారా మాకు శిక్షణ ఇస్తున్నారు. శివ బాబా స్మృతిలో ఉంటే భలే మజా వస్తుంది, చాలా మజా వస్తుంది. ఇలాంటి గాడ్ ఫాదర్ ఎవరు? ఆయన మనకి తండ్రి, ఆయనే టీచరు, ఆయనే సద్గురువు కూడా. కొంతమంది తండ్రులు కూడా పిల్లల్ని చదివిస్తారు. అప్పుడు ఆ పిల్లలు ఏమంటారు, మా నాన్నగారే మాకు టీచరు అంటారు, మా తండ్రి మాకు టీచరు. కానీ ఆయన తండ్రి గురువు, కానీ ఆ తండ్రి గురువు కూడా కావడం అంటే అది జరగదు. భలే తండ్రి టీచర్ అయి ఆయన టీచర్ ఉద్యోగం చేస్తూ ఉంటే భలే పిల్లల్ని ఆ స్కూల్లో చదివించవచ్చు. కాబట్టి తండ్రి కావచ్చు, తండ్రి టీచర్ కావచ్చు, కానీ సద్గురువు మాత్రం కాలేరు. కొంతమంది పిల్లల్ని చదివిస్తారు కూడా.
ఒకటి టీచర్ కాగలరు కానీ సద్గురు కాలేరు. తండ్రిని గురువు అని ఎప్పుడూ అనరు. ఈ బాబాకి బ్రహ్మబాబా తండ్రి కూడా టీచర్గానే ఉండేవాళ్ళు, చదివిస్తూ ఉండేవారు. ఆయన కూడా బ్రహ్మబాబా లౌకిక తండ్రి కూడా టీచరే, ఆయన చదివించేవారు. ఆయన హద్దుగల తండ్రి టీచరు, ఇక్కడ బేహద్దు తండ్రి టీచరు. మిమ్మల్ని మీరు గాడ్లీ స్టూడెంట్స్ అనుకోండి, అనుకున్న ఓహో సౌభాగ్యమే, మేము ఈశ్వరుని విద్యార్థులం అనుకున్న ఓహో భాగ్యమే అన్నారు బాబా. గాడ్ ఫాదర్ చదివిస్తున్నారు, స్వయం ఈశ్వరుడే మమ్మల్ని చదివిస్తున్నారు. ఎంత క్లియర్ ఇది! ఒకటి ఎంత స్వీట్ బాబా, ఎంత మధురమైన బాబా. ఏదైనా మనకి మధురమైనది, ఏదైనా మనకి మంచిగా ఉండి మధురంగా ఉంటే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మధురమైన స్మృతులు అంటాం, ఎందుకంటే అవన్నీ మంచి మధురతని అనుభవం చేయించేవి. వాటిని తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎలాగైతే ప్రియుడు ప్రియులు ఎంత ప్రియంగా ఉంటారు, అయితే వాళ్ళకి వికారాల ప్రేమ ఉండదు, బస్ ఒకరికొకరిని చూసుకుంటూ ఉంటారు. మీకు ఇక్కడ ఆత్మలకి పరమాత్మ తండ్రితో యోగం ఉంది. ఆత్మ అంటుంది, బాబా బాబా మీరు ఎంతలాగా జ్ఞాన సాగర్లు, ప్రేమ సాగర్లు, ఆనంద సాగర్లు. ఇది పతిత ప్రపంచము, పతిత శరీరంలోకి వచ్చి మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా మారుస్తున్నారు. అంటారు కదా, మనుష్యుల నుండి దేవతలుగా చేశారు, ఎలాంటి హింసక యుద్ధం లేకుండా. సెకండ్లో వైకుంఠానికి వెళ్ళిపోతారు, సెకండ్లో మనుషుల నుంచి దేవత అవుతారు. ఇది లక్ష్యం, దానికోసం చదువుకోవాలి. గురు నానక్ కూడా అంటారు, అశుద్ధ వస్త్రాన్ని ఉతికేరు లక్ష్యం అనే సబ్బుతో, లక్ష్యం అనే సబ్బుతో. బాబా అంటారు, నేను ఎంత మంచి చాకల్ని, మీ వస్త్రాలు, మీ ఆత్మ ఎంత శుద్ధంగా చేసేస్తాను. కాబట్టి ఈ దాదాన్ని ఎప్పుడూ స్మృతి చేయకండి, బ్రహ్మబాబాని ఎప్పుడు స్మృతి చేయకండి. మొత్తం ఈ కార్యం అంతా ఎవరిది అంటే శివబాబాది, ఆయన్ని స్మృతి చేయండి. ఈయన కన్నా స్వీట్ ఆయన. ఆత్మకి చెప్తున్నారు, మీరు ఈ కళ్ళతో ఈ బ్రహ్మ రథాన్ని చూడడానికి కనిపిస్తుంది, కానీ మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? శివబాబాని స్మృతి చేయండి, శివబాబాని జ్ఞాపకం చేసుకోండి. శివబాబా అయిన ద్వారా మీకు మిమ్మల్ని గుడ్డి గవ్వల నుండి వజ్రాల్లా తయారు చేస్తున్నారు. అచ్చా मीठे मीठे सिकलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం, బాబా హృదయ రూపీ సింహాసనాన్ని జయించే పురుషార్థం చెయ్యండి. పరివారంలో ట్రస్టీగా ఉంటూ ప్రేమగా అందరినీ నడిపించండి. మోహజీతులే ఉండండి, మోహజీతులు కావాలి. రెండోది, యోగ బలంతో ఆత్మని స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. ఈ కళ్ళతో అన్నిటినీ చూస్తూ కూడా ఒక్క బాబాని స్మృతి చెయ్యాలి. ఇక్కడ పూలహారాలవి స్వీకరించకండి, సుగంధభరితమైన పుష్పాలుగా తయారండి, సువాసనతో నిండిన పుష్పాల్లా మారండి. అంతేగాని ఆ పూలహారాలను ఇక్కడ మీరు స్వీకారం చెయ్యకండి. వరదానం, మీ చంచల వృత్తిని పరివర్తన చేసుకుని సతో ప్రధాన వాయుమండలాలను తయారు చేసే బాధ్యత గల శ్రేష్టాత్మలు కండి. మీ చంచల వృత్తిని పరివర్తన చేసుకుని సతో ప్రధాన వాయుమండలాలను తయారు చేసే బాధ్యత గల శ్రేష్టాత్మలు కండి. ఏ పిల్లలు తమ చంచల వృత్తిని పరివర్తన చేసుకుంటారో వాళ్ళే సతో ప్రధాన వాయుమండలాన్ని తయారు చేయగలుగుతారు. ఎందుకు? వృత్తితోనే వాయుమండలం తయారవుతుంది. వృత్తి చంచలం ఎప్పుడవుతుంది?
ఎప్పుడైతే వృత్తిలో ఇంత పెద్ద కార్యం నా మీద ఇంత పెద్ద బాధ్యత, ఈ కార్యం యొక్క ఇంత పెద్ద బాధ్యత అన్నది గుర్తు లేనప్పుడు, స్మృతిలో లేనప్పుడు, ఒకవేళ ఏదైనా అతి పెంకి పిల్లడు, చంచలమైన పిల్లడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లడు చెంచల పిల్లడు బిజీగా ఉన్న తన చంచలత్వాన్ని వదలడు. అందుకే ఏం చేస్తారు, ఎంత బిజీ చేసినా వాడు ఆ పెంకితనాన్ని వదలడు. చెంచలం వాడిని తీసుకెళ్ళి తాడేసి కట్టేస్తారు, ఓ చోటు కూర్చో. అలాగే ఒకవేళ జ్ఞాన యోగాల్లో బిజీ ఉంటున్నా వృత్తి చంచలం అయిపోతున్నది అంటే ఒక్క బాబాతోనే సర్వ సంబంధాల బంధంలో వృత్తిని బంధించేయండి. అప్పుడు సహజంగానే చంచలత్వం అన్నది సమాప్తి అయిపోతుంది. స్లోగన్: బద్ధకం, నిర్లక్ష్యం యొక్క అలల్ని సమాప్తి చేయడానికి సాధన అనంతమైన వైరాగ్య వృత్తి. అనంతమైన వైరాగ్య వృత్తి ఉంటే ఇంక ఇక్కడ పురుషార్థంలో బద్ధకం కానీ నిర్లక్ష్యం కానీ ఇవన్నీ సమాప్తి అయిపోతాయి. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి. మాతేశ్వరి జీవితంలో ముఖ్యమైన ధారణలు మనకి 24 రోజుల కోసం 24 పాయింట్లు ఇచ్చారు. కాకపోతే మనం ఏం చేయాలంటే రోజుకో పాయింట్. అయితే మీరు 2 పాయింట్లు అయిపోయాయి కదా, 3వ పాయింట్ ఇవ్వాలి. అయితే మళ్ళీ 2 పాయింట్లు రిపీట్ చేస్తున్నాను ఒకసారి. ఎలాగైతే మమ్మ మురళిలో మత్తెక్కి ఉండేది, బాబా ఒక్కొక్క మాటని చాలా ప్రేమగా వినేవాళ్ళు. దాన్ని విని అది లోపల ఇమిడిపించుకుంటూ ఉండేవాళ్ళు. చాలా చక్కగా స్పష్టంగా వేరే వాళ్ళకి దాన్ని క్లియర్ చేసి స్పష్టంగా వేరే వాళ్ళకి దాన్ని అర్థం చేయించేవాళ్ళు. అలాగే మనం కూడా బాబా సాకార మురళి కావచ్చు, అవ్యక్త మురళి కావచ్చు, ఏకాగ్ర చిత్తులై శక్తిశాలి స్థితిలో ఉంటూ వినాలి. ఇంకా రెండోది, మమ్మ డ్రామా పాఠంలో పక్కగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆమె ప్రతి దృశ్యాన్ని సాక్షి స్థితిలో ఉంటూ చూసే అభ్యాసం చేస్తూ ఉండేవారు. అందుకే మమ్మ ఎప్పుడు ఏ దృశ్యాన్ని చూసినా సరే అలజడిలోకి వచ్చేవాళ్ళు కాదు. ఆమె ముఖంలో ఎప్పుడు సదా నవ్వుతూ ఉన్న ముఖం ఏకరస్గా ఉండేది. అలాగే మనం కూడా అలాంటి సాక్షి స్థితిని తయారు చేసుకోవాలి. ఎప్పుడు ఏ దృశ్యాన్ని చూస్తున్నా ఇది కొత్తది కాదు కాబట్టి అన్న స్మృతితో ప్రశ్నల యొక్క అలజడిలుండి బాబా అన్నారు, మీ స్థితిని చలించకుండా తయారు చేసుకోండి. మమ్మ అలా ఉండేవాళ్ళు, మీరు కూడా మిమ్మల్ని అలా తయారు చేసుకోండి. ఇంకా ఈరోజు 3వ పాయింట్ విశేషంగా మమ్మ సదా చాలా ఉన్నతమైన ఆత్మిక మత్తులోనే ఉండేవారు. మమ్మ ముఖంలో ఎప్పుడు కూడా చింత అన్న ఒక చిన్న గుర్తు, చిహ్నం కూడా కనిపించేది కాదు. ఎవరి శరీరం వదిలేసినా సరే, తన శరీరానికి ఏమైనా సరే ఎక్కువ ఆలోచించేవాళ్ళు కాదు. మమ్మకి క్యాన్సర్ ఉండేది, కానీ మమ్మ తన బాధ ఎంత ఉన్నా అది బయటకి కనిపించనిచ్చేవాళ్ళు కాదు. మమ్మ క్యాన్సర్ ఉండేది, కానీ ఎప్పుడు తన శరీరం గురించి కూడా ఏం ఆలోచించేది కాదు. ఎవరు శరీరం వదిలినా కూడా ఏ ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉండేది. మమ్మ సాధారణంగా అందరిలాగా మామూలుగా ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. అలాగే మనం కూడా మమ్మ సమానంగా సదా ఆత్మీయతతో ఉంటూ మన స్థితిని నిశ్చింత చక్రవర్తిలాగా మనం కూడా తయారు చేసుకోవాలి. ఈరోజు విశేషంగా ఇదే చేయండి. ఎవరు పోయినా ఏమైనా మన శరీరానికి ఎంత బాధైనా రానివ్వండి, కానీ మన ముఖంలో ఆ చిహ్నాలు కనిపించకుండా సాధారణంగా మమ్మ ఎలా ఉండేవాళ్ళు కాదో అలాగే మనం కూడా ఆత్మీయతతో మన స్థితిని నిశ్చింతగా తయారు చేసుకోవాలి. అచ్చా. ఓం శాంతి.
జూన్ నెల మనం తపస్సు చేయడం కోసం మనకి హోంవర్క్ రోజుకి ఒక పాయింట్. కాకపోతే ఇప్పుడు మీకు 3 పాయింట్లు చెప్పేస్తాను. తర్వాత నుంచి మీకు ఏ రోజుకి ఆ రోజు పాయింటే చెప్తాం. మనసుని ఏకరసగా తయారు చేసుకోవడానికి ప్రతి గంటలో 5 సెకండ్లు కానీ 5 నిమిషాలు కానీ మీ పంచస్వరూపాలని మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రూపాన్ని అనుభవం చేయండి, పంచస్వరూపాలని. ఈ ఎక్సర్సైజుతో వ్యర్థం, పనికిరాని సంకల్పాలు మనసులోకి రావు. వ్యర్థ సంకల్పాలు కానీ పనికిరాని యథార్థం కాని సంకల్పాలు కానీ మనసులోకి రావు. మనసులో నిర్లక్ష్యం కానీ బద్ధకం కూడా ఉండదు. మనసు మన్మనాభవ మంత్రం మనస్సు యొక్క అనుభవంతో మాయాజీతులయ్యే మంత్రంగా మారిపోతుంది అది. కాబట్టి మనస్ఫూర్తిగా మన్మనాభవ అవ్వండి, అది మాయాజీత మంత్రంగా మారిపోతుంది. ఎక్సర్సైజ్ చేయండి. ఇంకా రెండోది ఏంటంటే, ఎలాగైతే లావుగా ఉన్నారనుకోండి, లావును తగ్గించుకోవడానికి ఏం చేస్తారు? తినే తాగేది పచ్చం పెట్టుకుంటారు కొంచెం తగ్గించుకోవాలని. ఎక్సర్సైజులు చేసేస్తూ ఉంటారు, కొంచెం తినే తాగేది తగ్గించేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ బుద్ధి ద్వారా గడికి అశరీరీ ఎక్సర్సైజ్ చేయండి. అంటే నేను ఆత్మని, ఇప్పుడు నేను ఈ శరీరాన్ని కాదు, బస్ నేను పరంధామానికి వెళ్తున్నాను, లేకపోతే మళ్ళీ ఒకసారి పరంధామానికి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి శరీరంలో ఉన్నాను, మళ్ళీ పరంధామానికి వెళ్ళాను. ఇలాగా ఎక్సర్సైజ్ చేయండి. అశరీరీ, శరీరం లేదు అనుకుంటూ ఎక్సర్సైజ్ చేయండి. ఇంకా బుద్ధికి భోజనం ఏది? సంకల్పాలు. దాని పచ్చం పెట్టుకోండి. నా మనసు లైట్గా ఉండాలి, ఏకరస్గా ఉండాలి, శక్తిశాలిగా అయిపోతుంది. బుద్ధికి భోజనం సంకల్పాలు కదా, దాన్ని మనం పచ్చం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనసు తేలిక అవుతుంది, ఏకరస్గా ఉంటుంది, శక్తిశాలిగా మారుతుంది. ఇంకా మూడోది ఏంటంటే, ఎలాగైతే శారీరకంగా తేలికదనంగా ఉండాలి అంటే, మొదటిది మనం ఏం చేయాలి? పంచస్వరూపాలని, తర్వాత మన్మనాభవ. రెండవది ఏంటంటే అశరీరీ అయ్యే అభ్యాసం చేయాలి. బుద్ధికి సంకల్పాల్లో పచ్చం పెట్టుకోండి, వ్యర్థ సంకల్పాలు, బుద్ధికి వ్యర్థం ఇవ్వకుండా ఇలాంటివి. మనసు అప్పుడు తేలిక అవుతుంది. ఇంకా మూడోది ఏంటంటే, ఎలాగైతే శారీరకంగా తేలిగ్గా ఉండడానికి ఎలాగైతే ఎక్సర్సైజ్ చేస్తామో, అలాగే ఆత్మిక ఎక్సర్సైజ్ యోగాభ్యాసం ద్వారా ఇప్పటికిప్పుడే కర్మయోగిలై ఉన్నాం. ఇప్పటికిప్పుడే ఆకారి ఫలితాలు అయిపోయాం. ఇప్పటికిప్పుడే ఆకారి వతనవాసీలు అవ్యక్త రూపాలని అనుభవం చేయాలి. ఇప్పటికిప్పుడే నిరాకారీలే మూలవతనానికి వెళ్ళిపోవాలి, అక్కడ అనుభవం చేయాలి. ఇప్పటికిప్పుడే మీ రాజ్యం స్వర్గంలో అంటే వైకుంఠవాసీలు అయిపోవాలి, దేవతా రూపాన్ని అనుభవం చేయండి. ఇలా బుద్ధి యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే సదా తేలికైపోతారు, పురుషార్థం యొక్క స్పీడు పెరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఎలాగ మీరు చెయ్యాలి ఎక్సర్సైజు.